హాయ్ నమస్తే అండి. ఎన్నిసార్లు తిన్నా బోర్ కొట్టని కర్రీ గుత్తి వంకాయ కర్రీ అండి. ఈరోజు రెసిపీ గుత్తి వంకాయ కర్రీ అండి. ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. ముందుగా మనము ఈ కర్రీలో వేయడానికి మసాలా తయారు చేసుకుందాము. జీలకర్ర, ధనియాలు, యాలకులు, లవంగాలు, పల్లీలు, కాజు, అలాగే గసగసాలు తీసుకుందామండి. నెక్స్ట్ ఒక చిన్న ఉల్లిపాయలు చిన్న ముక్కలుగా కట్ చేసుకుని ఇందులో వేసుకుందాం. అలాగే 2 ఇంచులు అల్లం ముక్క వేసుకుందామండి. 4-5 వెల్లుల్లి రెబ్బలు, కర్రీకి సరిపడగా కారము, పసుపు వేసుకొని మెత్తని పేస్ట్ చేసుకుందామండి. ఇది పక్కన పెట్టుకొని వాటర్లో సాల్ట్ వేసుకొని మనము వంకాయల్ని ఇలా కుత్తులుగా కట్ చేసుకుందాము. పుచ్చులు అవి చూసుకొని ఈ నీళ్ళల్లో వేసుకోవడం వల్ల కండ్ర అనేది ఉండదండి వంకాయ కర్రీ. ఇలాగా అన్నీ కోసేసుకొని మనం ముందుగా తయారు చేసి పెట్టుకున్న పేస్ట్లో టేస్ట్కి సరిపడగా సాల్ట్ వేసుకొని ఇవి వంకాయల్లోకి స్టఫ్ చేసేసుకోవాలి. ఇలాగా అన్ని వంకాయలు స్టఫ్ చేసేసుకొని పక్కన పెట్టుకుందాం. పాన్లో ఆయిల్ వేసుకొని ఈ వంకాయలు ఒక్కొక్కటిగా వేసుకొని మూత పెట్టి మగ్గిద్దామండి. ఇలాగా 2-3 టైమ్స్ మూత పెట్టి తీస్తూ కలుపుకుంటూ ఉండాలి. కన్సిస్టెన్సీ ఇలా వస్తుందండి. మెత్తగా ఉడికిపోయినాయి కదా వంకాయలు. మనం ఒక టమాటా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకుందాము. అలాగే పచ్చిమిర్చి, మిగిలిన గరం మసాలా పేస్ట్ కూడా వేసేసుకొని అదేనండి వంకాయల్లో మనం స్టఫ్ చేసుకోగా మిగిలిన మసాలా కూడా వేసుకొని బాగా కలుపుకొని ఒక గ్లాస్ వాటర్ వేసుకొని బాగా ఉడికించుకోవాలండి మూత పెట్టి. 10 మినిట్స్ తర్వాత కర్రీ ఇలా ఉడికిపోతుంది. చూడండి మెత్తగా ఉడికిపోయినాయి కదా వంకాయలు. కర్రీ రెడీ అయిపోయిందండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. మీరు కూడా ట్రై చేసి చూడండి. ఈ గుత్తి వంకాయ కర్రీ ఎవరు ఇష్టపడిన వారంటూ ఉండరు, అందరూ చాలా ఇష్టంగా తింటారు. తప్పకుండా ట్రై చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.